పార్లమెంట్ సభ్యురాలిగా, రాష్ట్ర మంత్రిగా, కార్మిక నేతగా, ఐద్వా నిర్మాతగా, సిపిఎం నేతగా, కేంద్ర కమిటీ సభ్యురాలిగా అనేక పాత్రలు, అనేక బాధ్యతలు సమర్థవంతంగా పోషించి పోరాట పందాలు ఆమెకిచ్చిన బాధ్యతలను సంపూర్ణంగా న్యాయం చేసిన మహిళ నేత సుశీలా గోపాలన్. ఆమె 1929లో జన్మించారు. కేరళ రాష్ట్రానికి చెందిన ఆమె కేరళలో ప్రముఖ పోరాటం ఉన్నప్రవాయలార్ ఆ పోరాటాలతో సంబంధం ఉన్న ఒక కుటుంబం నుంచి ఆమె వచ్చింది. అంటే ఆమె పుట్టికే పోరాట నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించింది. ఆమె చాలా చిన్న వయసులో, అంటే 18 సంవత్సరాల వయసులో, అంటే పార్టీ సభ్యత్వం పొందడానికి ఒక రాజ్యాంగం ప్రకారం, పార్టీ రాజ్యాంగం ప్రకారం, నిబంధనల ప్రకారం అర్హత వచ్చే 18 సంవత్సరాలకే ఆమె పార్టీ సభ్యత్వం తీసుకుంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ అప్పుడు మన పార్టీ సభ్యురాలయ్యింది. ఇంచుమించు 47 ఆ ప్రాంతంలో. తర్వాత ఆమె ప్రధానంగా కొబ్బరి పీచు కాయిల్ ఇండస్ట్రీకి సంబంధించిన కార్మిక సంఘాలకి నేతృత్వం వహించింది. ఆయా పోరాటాలకి ఆమె పాల్గొంది. ఆమె 1952లో ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో నేత, తర్వాత సిపిఎం ఏర్పడిన తర్వాత సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు, సిపిఎం నవరత్నాల్లో ప్రముఖుడు, బెస్ట్ పార్లమెంటేరియన్, మంచి పోరాట యోధుడు, ఏకేజీ అని ఆప్యాయంగా పిలిపించిన ఏకే గోపాలన్ని ఆమె వివాహం చేసుకున్నారు. ఇద్దరు కూడా కేరళ రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానండి, భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో చాలా చైతన్యంగా చాలా కీలకమైన భూమికను పాత్రను పోషించారు ఆ దంపతులు. సుశీలా గోపాలన్ 1965లోనే జైల్లో ఉండగానే, అంటే జైలు నుంచి పోటీ చేసి ఆమె శాసనసభ్యురాలు అయ్యారు. తర్వాత 3 సార్లు పార్లమెంట్ సభ్యురాలుగా, ఎంపీగా అల్పోజా నుంచి, అట్లనే తర్వాత ఎమ్మెల్యేగా ఆవిడ పోటీ చేసి గెలిచారు 2 సార్లు 2 పర్యాయాలు. అలాగే కేరళ రాష్ట్రంలో పారిశ్రామలు మరియు సంక్షేమ శాఖ మంత్రి కూడా పనిచేశారు ఆమె. అంటే ఎంపీగా, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఆమె ఒక బెస్ట్ పార్లమెంటేరియన్గా కూడా ఆమె రుజువుపరుచుకున్నారు. ఇక పోరాటాలకు అడుగొచ్చేటప్పటికి ఆ రాష్ట్రంలో కాయిల్ ఇండస్ట్రీస్ కార్మిక సంఘాల కేంద్రానికి ఆమె అధ్యక్షురాలుగా పనిచేశారు. సెంటర్ ఆఫ్ ది కాయిల్ ఇండస్ట్రీ ట్రేడ్ యూనియన్స్, దానికి ఆమె అధ్యక్షురాలుగా పనిచేశారు. అంటే ట్రేడ్ యూనియనిస్ట్గా. సిఐటియు కేరళ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, అఖిల భారత సంఘానికి ఉపాధ్యక్షులు కూడా సిఐటియులో పనిచేశారు. అంతేకాదు ఐద్వా ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్ అసోసియేషన్కి ఆమె వ్యవస్థాపక కార్యదర్శిగా, ఆ సంఘం రూపొందించడంలో ఒక ముఖ్యమైన భూమికను పాత్రను పోషించడం కాకుండా వ్యవస్థాపక కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం ఆమె 60 కార్యదర్శి అధ్యక్షులుగా ఆమరణంతో ఆమె అధ్యక్షులు కొనసాగారు. అంటే ఇటు సిఐటిలో, ఇటు కార్మిక ఉద్యమంలో, ఇటు మహిళా రంగంలో ఆమె ఈ రంగాల్లో బహుముఖ రంగాల్లో పనిచేయడం వల్లనే ఒక పార్లమెంటేరియన్గా పార్లమెంట్లో ఇటు కార్మిక సమస్యల మీద, మహిళల సమస్యల మీద, ప్రజా సమస్యల మీద అక్కడ ప్రతిబింబించలో కానీ, లేకపోతే చర్చలో పాల్గొనలు కానీ, దానికి సంబంధించిన చట్టాల రూపకల్పనలో కానీ ఆమె ఒక బెస్ట్ పార్లమెంటరీగా తన పాత్ర వహించారని చెప్పుకోవాలి. అంతేకాదు ఆమె ఐద్వా అధ్యక్షులు కానీ, ప్రధాన కార్యదర్శిగా, తర్వాత అధ్యక్షులుగా పనిచేసారు. మహిళా సమస్యల మీద, దేశవ్యాప్తంగా మహిళా సమస్యల మీద చర్చలు తీసుకురావటం, పార్లమెంటు వేదిక చర్చకు తీసుకురావటం, దేశవ్యాప్తంగా మహిళా ఉద్యమాలు నిర్మించడం, ఇవన్నీ కూడా అంటే మహిళా పోరాటాల ఉద్యమాల్లో ఆమె చాలా. అంతేకాకుండా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలుగా 1978 నుంచి పనిచేశారు. 1978 నుంచి ఆమె కేంద్ర కమిటీ సభ్యురాలుగా ఆమరణంతో కొనసాగారు. అంటే ఒక బెస్ట్ పార్లమెంటేరియన్గా, ఒక మంత్రిగా, ట్రేడ్ యూనియన్ లీడర్గా, ఒక సిపిఎం నేతగా, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలుగా ఆమె ఎక్కడున్నా కూడా ప్రజల సమస్యలు, ఎర్రజెండా పోరాటాలు మరింత ఉన్నత స్థాయిలకు తీసుకెళ్ళడానికి తమ జీవితాన్ని అంకితం చేశారు సుశీలా గోపాలన్. సిపిఎం 24వ అఖిల భారత మహాసభ సందర్భంగా సుశీలా గోపాలన్ మహిళా నాయకురాలకి, ఒక సిపిఎం నేతకి, ట్రేడ్ యూనియన్ నాయకురాలకి ఈ లాల్ సలాంను తెలియజేస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు.